నాయిస్ ఎక్కువ ఉంది. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్ ఇన్నోవేషన్స్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్లో బూస్టర్ డోస్ అని చెప్పుకుంటున్నాం మిత్రులారా మనం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బూస్టర్ డోస్ అండ్ యాంటీ డాట్ ప్లస్ అనే దానికి మీకు కొంత క్లారిటీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఆ క్లారిటీ ఈ వెహికల్ ద్వారా మనం ఖచ్చితంగా తెలియజేయచ్చని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే ఈ వెహికల్ ఫస్ట్ మనం యాంటీ డాట్ చేసినప్పుడు, సో మీరు నిలవండి పర్లేదు, లైట్ ఇది ఫోకస్ చేయాలి. సో సార్ చెప్పండి, వెహికల్ ఎప్పుడు తీసుకున్నాం? ఇది 2018 సార్. 2018 న్యూ వెహికలా? అప్పుడు షోరూమ్ న్యూ వెహికల్ తీసుకున్నారు. సో ఈ వెహికల్ తోటి మా టెక్నాలజీ అనుబంధం ఏంటి అనేది ఒకసారి మీ మాటలోనే చెప్పండి. మనము 60,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కొద్దిగా ఎక్కువ పొగ వస్తుందని మీ దగ్గర తీసుకొచ్చాను సార్. ఓకే, ఇప్పుడు ఇంజక్షన్ వేయించాము. ఎప్పుడు? 2019 సార్. 19లో రైట్, బిఫోర్ కోవిడ్. అప్పుడు మనము తర్వాత ఆ పొగ చేంజ్ అవ్వడం చూసాము. తర్వాత ఇంజన్ నాయిస్ ఆఫ్ చేయనా. తర్వాత మనము ఆ రోజు వితౌట్ ఎక్సలేటర్ మనము ఫ్లైఓవర్ కూడా ఎక్కించాము. హైవేలో కూడా రన్నింగ్ చేసాము. ఎన్క్లైనింగ్ బాగా పైకి ఎక్కేటప్పుడు ఎలా వెళ్తుంది అనే దాన్ని కూడా మనం చూసాము. ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ వరకు మనం మార్చి చూసాము. సో అప్పటికి ఈ వెహికల్ చాలా ఆనందపడ్డాము, ఎంజాయ్ చేసాము. ఆ ఒక్క అనుబంధంతోనే మళ్ళీ ఇంకొకసారి తీసుకొని వచ్చి మళ్ళీ వేయించాము. ఇప్పుడు బూస్టర్ డోస్ కోసం వచ్చాము. ఎస్. సో దీంట్లో ఫస్ట్ మనం వేసింది యాంటీ డాట్ 2019లో వేసాం. అప్పటికి 55-60 వేలు తిరిగింది ఆల్రెడీ బండి. సో 60,000లో మనం యాంటీ డాట్ వేస్తే సుమారు మళ్ళా అది మనం అప్పట్లో మనం 30,000 క్లెయిమ్ చేసేవాళ్ళమి. ఒకసారి డోట్ వేస్తే 30,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది అని. సో ఇప్పుడు ప్రస్తుతం రీడింగ్ ఎంత సార్? 2 lakhs. అంటే మధ్యలో మళ్ళీ మనము 1,10,000 ఏమో మళ్ళీ ఇంకో డోస్ వేసాం కదా. ఒక డోస్ తెప్పించుకొని ద్వారా వేసాము. ఇప్పుడు 2,05,000 తిరిగింది సార్. 2,05,000. ఇప్పటికి మనము ఒక్కొక్క 5th గేర్ ఆ టైంలో వితౌట్ ఎక్సలేటర్ మూవ్ అవడం నేను గమనిస్తుంటాను సార్. ఫ్లైఓవర్స్ అప్పుడు ఫ్లైఓవర్ కూడా నేను మా అబ్బాయికి నేను ప్రాక్టికల్ గా ట్రైల్ చేశారు, చూపించాను. గుడ్. సో ఇప్పటికి 2,05,000 తిరిగింది. యాంటీ డాట్ మాత్రమే 2 సార్లు చేసాం మనం కదా. సో ఇప్పుడు బూస్టర్ డోస్ యాంటీ డాట్ ప్లస్ వేయాలి. వాస్తవానికి యాంటీ డాట్ ప్లస్ కాకుండా మనం బూస్టర్ డోస్ వేస్తున్నాం. ఎందుకు ఈ బూస్టర్ డోస్ అవసరం వస్తుంది అనే దాన్ని కొంచెం పబ్లిక్ కూడా అర్థమయ్యే పరిభాషలో చెప్తాను. ఇప్పుడు మనం 2 లక్షల కిలోమీటర్ల వరకు, మీరు 50,000 నుంచి 2,05,000 కిలోమీటర్లు అంటే 1,55,000 కిలోమీటర్లు ఇప్పుడు ఈ వెహికల్ ని వాడినట్టే కదా. ఈ 1,55,000లో మీకు మెయింటెనెన్స్ ఏం ఖర్చు పెట్టారో ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ప్రతి 10,000 కిలోమీటర్స్ కి 8,000 to 15,000 మనకు ఖర్చు అవుతుంది సార్, రెగ్యులర్ సర్వీస్ అని చెప్పి. ఎస్. సో మనం యాంటీ డాట్ చేసిన తర్వాత 30,000 రిపేర్ లేదు, రిపేర్ రాలే, ఓన్లీ సర్వీస్ మాత్రమే. జనరల్ సర్వీస్ లో కూడా 18 నుంచి 110 వరకు లేదు కదా సర్వీసు. సర్వీస్ అంటే కన్నా మనం జనరల్ గా 10,000 చేస్తాం కదా సార్. దాన్ని ఆయిల్ మార్చుకుంటాం. బట్ ఈ ఇంజన్ మెకానిక్ చూసి కూడా అడిగినాడు, ఇప్పటికి రావాలి కదా, అది ఎందుకు రాలేదని అడిగితే మనం వాళ్ళకి చెప్పాము. కానీ ఇంజక్షన్ వేయించామంటే వాళ్ళు యాక్చువల్ గా నవ్వారు, వాళ్ళకి తెలియక. సరే పర్లేదు, అది పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు ఒక కన్జ్యూమర్ కి మనం ఏం క్లెయిమ్ చేస్తున్నామంటే యాంటీ డాట్ ప్లస్ వేసుకున్నందువల్ల ఇంజన్ లో జనరల్ రిపేర్ రాదు, కార్బన్ తగ్గిపోతుంది, ఇంజన్ జీవిత కాలం పెరుగుతుంది. ఇది మీ విషయంలో 1,50,000 కిలోమీటర్లు మీరు చూసినట్టేగా, సక్సెస్ఫుల్ గా చూసారు కదా. ఎస్. ఇప్పుడు 2 లక్షల కిలోమీటర్ల తర్వాత కూడా ఏదో ఒక రిపేర్ రావాలిగా, యాజ్ పర్ లా రాకుండా ఉండడం కోసమే ఈ బూస్టర్ డోస్. అర్థమైందా? ఎవడు ఎందుకు వేయించాలి అనేది సామాన్యులకి అర్థం కాదు ఇది. సో ఎందుకు అర్థం కాదు అంటే వాళ్ళు ఖర్చుకు అలవాటు పడిపోయినారు.
ఇంజన్ 50,000 తిరిగితే 1,00,000 తిరిగితే బోర్ రాకుండా ఉంటుంది. 50,000 అంటే బైక్, చిన్న బైకులు 50,000 40,000 తిరిగితే బోర్ వచ్చేస్తుంది. కారుకి వచ్చేసరికి 1,50,000 2 లక్షలు తిరగానే బోర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు దేనికి అలవాటు పడ్డాడయ్యా అంటే ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డాడు. ఈ ఖర్చుకు అలవాటు పడి బాబు ఇది నువ్వు నష్టపోతున్నావు, దీనివల్ల ఎన్విరాన్మెంట్ పర్యావరణం నష్టపోతా ఉంది, దానివల్ల ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారు అని మనం ఒక సోషల్ అవేర్నెస్ తెస్తూ BS1, BS2, BS3 వెహికల్ అన్ని రకాల వెహికల్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఈ బూస్టర్ డోస్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది చేసే మేజర్ వాల్యూ యాక్టివిటీ ఏంటయ్యా అంటే మన బండికి ఆల్రెడీ 2 డోట్లు వేసాం. 2 డోట్లు 30,000, 60,000 కిలోమీటర్లు టైం అయిపోయింది. అయిపోయి కూడా ఇంకొక 60,000 దాదాపు 55-60,000 తిరిగింది ఇప్పటికి కదా. అయినప్పటికీ బండి సూపర్గా ఉంది, ఇప్పటికి పర్ఫెక్ట్గా ఉంది. ఈ పర్ఫెక్ట్గా ఉన్న నేచర్ని మనం ఇంకా పర్ఫెక్ట్గా చేసేదానికి ఈ బూస్టర్ డోస్ ఉపయోగపడుతుంది. సాధారణంగా ఏమవుతాయి, ఎంత గొప్ప బండి అయినా ఎంత గొప్ప ఇదైనా సాధారణంగా ప్రతి వాహనం 1,50,000 2 లక్షలు అవ్వగానే ఇంజెక్టర్ కంప్లైంట్స్ వస్తాయి, నాజల్ కంప్లైంట్స్ వస్తాయి, ఓకే, ఇంజన్లో టర్బో కంప్లైంట్స్ వస్తాయి, EGR కంప్లైంట్స్ వస్తాయి, వాల్వ్స్ కంప్లైంట్స్ వస్తాయి. నేను చెప్తుంది ఇంజిన్ గురించి మాత్రమే. ఇంక ఇవి కాకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్స్టర్నల్ బయట ఉండే రిపేర్లు ఎక్కువ వస్తాయి. సో అవి తప్పదు, వాటికి ఆల్టర్నేట్ సొల్యూషన్ లేదు. కానీ ఇంజిన్ విషయంలోకి వచ్చేసరికి దెర్ ఈజ్ ఎనీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్. సో ఆ ఆల్టర్నేటివ్ సొల్యూషనే ఈ బూస్టర్ డోస్. ఇప్పుడు మనం 2 లక్షలకి చేస్తున్నాము. ఇంకొక 1,00,000 కిలోమీటర్ల వరకు వితౌట్ ఎనీ రిపేరింగ్, వితౌట్ ఎనీ సర్వీస్. ఇంజిన్కి 10,000కి సర్వీస్ చేస్తాము, 10-15,000 ఖర్చు అవుతుంది. అది కూడా అవసరం లేదు. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ వరకు ఇంజిన్ ఆయిల్ మార్చే పని కూడా లేదు. ఆయిల్ తగ్గితే చూసి పోసుకోవడమే. కొన్ని బళ్ళకి ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ రిపేర్లు ఉంటే అప్పుడు ఆయిల్ గడ్డగట్టే తత్వం వస్తుంది. అలాంటి సమయంలో ఆయిల్ని మళ్ళీ తిరిగితే అంటే తీసేసేసి మళ్ళీ ఫ్రెష్గా పోసుకోవాలి. అది వెహికల్లో డిఫెక్ట్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. కొంచెం వెహికల్ క్వాలిటీ వెహికల్ కనుక్కుంటే ఖచ్చితంగా వాల్యూ అవుతుంది. ఇది దీని యొక్క బూస్టర్ డోస్ యొక్క గొప్పతనం. ఓకే, సో బిఫోర్ మనం ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి రెగ్యులర్ కండిషన్ ఎలా ఉందో కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. బాబు స్టార్ట్ చేయనైనా, స్టార్ట్ చేసి రైట్ చేయి. టిష్యూ ఏమైనా ఉందా మీ దగ్గర? ఉంది సార్, తీసుకోండి. టిష్యూ రైట్ చేయి, కూర్చో. ఒక నిమిషం మామూలుగా అక్కడ అలాగ పెట్టు, లేకపోతే మీరు వెళ్ళి రైట్ చేయండి. బాబు నువ్వురా, ఆ టిష్యూ పెట్టుకొని కార్బన్ ఎలా వస్తుంది సైలెన్సర్ దగ్గర ఓరకు అట్లా చేయి పెట్టి చూపించు. దాన్ని అట్లా మందంగా చూపించు, మందంగా కాకపోయినా అంటే పల్స్గా చూపించు. అంటే సైలెన్సర్ ఎక్కడ కనిపిస్తుందా? సార్ రైట్ చేయండి, చేయండి, గట్టిగా చేయండి, 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 చేయండి. రైట్, వదిలేయండి, రండి. తల్లి చూసారా, దిస్ ఈజ్ ద కార్బన్ ప్రాసెస్. ఓకే, ఇదేమైపోయింది, మనం ఒక బండికి మ్యాక్సిమం యాక్సలరేషన్ చేసాము, వెహికల్లో కంబషన్ జరిగింది. అన్కంబస్టబుల్ మెటీరియల్ అంటే మన జేబులోంచి మనం ఖర్చు పెడుతున్న డీజిలే ఇలా మండని ఇంధనంగా బయటకు వచ్చేసింది. సో దీనివల్ల ఏమవుతా ఉంది అంటే ఈ డీజిల్ మనం అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చింది ఇది. సో ఆ డీజిల్లో 70 రూపాయలు 80 రూపాయలు నష్టపోతూనే ఉన్నాం ఎవ్రీ డే టు డే. సో ఇది యాంటీడాట్ అనేది 30,000 పనిచేసింది. తర్వాత 75,000 కిలోమీటర్లు తిరిగింది బండి, 2,05,000 అంటే. సో 75,000 కాకపోయినా 65,000 అయినా తిరిగింది. 65,000 తాలూకు కొంత కార్బన్ అయితే వెహికల్లో రిలీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ కార్బన్ డేటా అంతా కూడా జీరో అయిపోవాలి. దానికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ బూస్టర్ డోస్ వేస్తున్నాం. ఇది జీరో అవటం మొదటిది. రెండోది మనకి బ్యాడ్ స్మెల్ లేదు. చూసారా, ఇదే వేరే కారు ఎవరిదన్నా మీరు జస్ట్ స్టార్ట్ చేసి బ్యాక్ నిలబడండి, ఖచ్చితంగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది దాంతోపాటు డీజిల్ స్మెల్ కూడా వస్తుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ టు హ్యూమన్ బ్రీతింగ్. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ ఈ యాంటీడాట్ స్టిల్ ఇట్ ఈస్ గివెన్ వర్కింగ్ ఇన్ టు ద బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది. అంటే యాంటీడాట్ పార్టికల్స్ ఇంకా ఎక్కడో కొద్దిగా పనిచేస్తూనే ఉన్నాయి. దీనికి ఆ వాసన స్వభావం ఉంది, కానీ రియాలిటీ లేదు.
ఆ రియాలిటీని మనం ఎన్హాన్స్ చేసేదానికే ఈ బూస్టర్ డోస్ అనే దాన్ని కొత్తగా తయారు చేస్తాం, రైట్? సో మిత్రులారా, ఒకసారి మనం వెహికల్కి ఈ యొక్క ఇంజెక్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తూ ఈ యొక్క ఇంజెక్షన్ని చేస్తాం. సో మనకి ఇక్కడ చేసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ ఒక కలర్ మార్క్ అయ్యి ఉంది. సో ప్రతి యాంటీడాట్ చేసిన ప్రతి వాహనానికి కూడా ఇలానే ఉంటుంది. ఇది ఈజ్ అ స్పాట్ అన్నమాట. ఈ స్పాట్లో ఆల్రెడీ మనం గతంలో చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇంజెక్షన్ చేస్తున్నాం. మనకు ఆ కలర్ మార్క్ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది మిత్రులారా. ఇంజన్ కొంచెం హార్డ్ నాయిస్ వస్తూనే ఉంది. మనం ఒక 1 minute to 5 minutes ఈ నాయిస్ని మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమన్నా అది చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. కమాండ్ ఇస్తే వెళ్ళిపోద్ది. సో మిత్రులారా, మనం బిఫోర్ యాంటీడాట్ వెహికల్ వాల్యూస్ నేను చాలా వాహనాలు మీకు చూపిస్తూనే ఉన్నాను. ప్రతి వాహనాన్ని కూడా ఎక్కడెక్కడ ఆయిల్ లీక్ అవుతా ఉంది, ఏం జరుగుతూ ఉంది అనేది కూడా నియర్ అబౌట్ 2 lakh వరకు తిరిగినా కానీ ఈ వెహికల్ యొక్క కండిషన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ నో లీకేజెస్ నేను చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. నాకు తెలుసు బ్యాటరీ ఒకటి మారి ఉంటుంది. ఇప్పుడు షోరూమ్ బ్యాటరీ మారిందా? మారింది కదా. బ్యాటరీ ఒకటి మారి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ మెటీరియల్ ప్రతిదీ కూడా ఎక్కడ మనం ఇంటర్నల్గా కూడా ఎటు నుంచి ఎటు చూసుకున్నా కానీ ఇంటర్నల్గా కూడా దర్ ఇస్ నో డ్యామేజ్ బికాజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్. ఒక యాంటీడాట్ ప్లస్ లేదా ఒక యాంటీడాట్ ఇంత గొప్ప వాల్యూస్ని వాహనానికి ఇస్తుంది అంటే ఇంకంతకన్నా ఏం కావాలి? చూపించండి. ఈ వెహికల్ ఎక్కడన్నా ఒక డ్రాప్ అన్నా ఉందేమో. సో నో ఛాన్స్. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ ఫంక్షనింగ్ వెరీ ఫ్రెండ్లీ. సో దాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు యాంటీడాట్ ప్లస్తో పాటు బూస్టర్ డోసును కూడా సిద్ధం చేసాం. ఈ బూస్టర్ డోసు ఈ వాహనం BS3 BS4 అనుకుంటా కదా. సో BS4 వెహికల్ ఇది కాబట్టి 4. సో ఇప్పుడు BS6 వెహికల్స్ వస్తూ ఉన్నాయి మిత్రులారా. ఈ BS6 వెహికల్స్ కూడా చాలా టెక్నికల్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. EGR వస్తూ ఉంది, మిస్సింగ్ వస్తూ ఉంది, ఇంజన్లో మిస్సింగ్ వస్తూ ఉంది, పొల్యూషన్ దారుణంగా వస్తూ ఉంది, తర్వాత సెన్సార్స్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ఇంజెక్టర్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇప్పుడు వాహనంలో E20 అనే ఫ్యూయల్, కొత్త ఫ్యూయల్ వాడబడుతూ ఉంది. ఈ E20 అనే ఫ్యూయల్ వాడబడటం వల్ల మేజర్ ప్రాబ్లం ఏమవుతుందయ్యా అంటే ఈ ఏదైతే ఇథనాల్ అనే మెటీరియల్ పెట్రోలియం ప్రాపర్టీ అయినప్పటికీ కూడా అది కొన్ని టెంపరేచర్స్కి లోన్ అయిపోయి అది వాటర్ కిందకి కన్వర్ట్ అయిపోతూ ఉంది. సో ఎప్పుడైతే అది వాటర్ అయిపోయిందో ఇంజెక్టర్లోకి వచ్చేసరికి దాని క్యాలిబ్రేషను, విస్కాసిటీ అన్నీ మారిపోయి ప్రెషర్, హై ప్రెషర్ అనేది అంటే పెట్రోలియం అంటే లిక్విడ్ ఆయిల్ కన్నా కానీ వాటర్కి, ఇథనాల్కి ప్రెషర్ కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం వల్ల ఇంజన్లో ఇంజెక్టర్స్ అనేవి డేర్గా చెడిపోయే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఈ E20 ఫ్యూయల్ కూడా ఇంజన్లోకి కంబస్ట్ చేసినప్పటికీ ఎలాంటి మెటీరియల్ అయినా కంబస్ట్ చేసినప్పుడు అది గుడ్ కంబషన్ జరిగించే ఒక
గొప్ప క్వాలిటీ ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ బూస్టర్ డోస్లో ఉన్నది. సో ఆ గుడ్ క్వాలిటీని మీరు ఎంటర్టైన్ చేయాలన్నా, మీ వాహనం ఎటువంటి రిపేర్లు రాకుండా మీరు కాపాడుకోవాలన్నా, మీరు వాస్తవానికి ఒకసారి మనం వెహికల్కి సర్వీస్ అయ్యే ఖర్చు సుమారు 15,000 20,000 వరకు ఉంది. సో కేవలం ఆ 20,000 రూపాయల వ్యవధిలో, అంటే మామూలుగా యాంటీడాట్ ప్లస్ వచ్చేసరికి 8,000 ఉంది, ఈ బూస్టర్ డోస్ వచ్చేసరికి 16,000 వరకు ఉంటుంది, 18,000 దాకా. అంటే 2 లక్షలు తిరిగింది కాబట్టి డబల్ బూస్ట్ చేయాలి దాన్ని, ఎనర్జీని. బూస్టర్ డోస్ అంటే దాని అర్థం అది. సో దాని కాస్ట్ మీ వాల్యూ వచ్చే అంటే 18,000 to 16,000 అవుతుంది, 16,000 to 18,000 అవుతుంది. సో 18,000 కాస్ట్కి మీ యొక్క వాహనంలో ఎక్కడ ఎటువంటి రిపేర్ రాకుండా వాహనం చాలా ఫ్రెండ్లీగా, ఈకో ఫ్రెండ్లీగా, అద్భుతంగా పనిచేస్తుంది. బాబు, ఇందాక నువ్వు పేపర్ పెట్టావు కదా, ఇందాక పేపర్ పెట్టేటప్పుడు కొంచెం లిటిల్ బిట్ స్మెల్ అది ఇది మాడవాసన నైట్గా తెలుస్తుంది కదా, నువ్వు అక్కడ సైలెన్సర్ దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయి, ఆ పేపర్ అక్కడ పెట్టు, బండి మీద పెట్టు, ఇక్కడ పెట్టు, పర్లేదు. నువ్వు మామూలుగా ఇంకొక చేయి పెట్టు, రెండో చేయి వాడు. ఆ చేయి వాడకుండా రెండో చేయి పెట్టి ఇందాక స్మెల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేయి. సో మిత్రులారా, మనకి ఇంజిన్ నాయిస్ అనేది చాలా అంటే కూల్ అవ్వటం మొదలుపెట్టింది. ఇంజిన్ నాయిస్ రెడ్యూస్ అవుతూ ఉంది. యాక్సిలేటర్ ఏమి ఇవ్వద్దు, తర్వాత ఇద్దాం, మనం మళ్ళీ తర్వాత ఇద్దాం. ఇప్పుడు జస్ట్ ఐడ్లింగ్లో ఏమి స్మెల్ వస్తూ ఉందో చూడండి అమ్మా, మీరు కూడా చూడండి. అది ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది. ఐసీయూలో ఉంటే ఎలాంటి స్మెల్ వస్తుందో అది బ్రీత్ చేయొచ్చు కూడా. సో మిత్రులారా, ఈ యొక్క కొత్త అధునాతనమైన ప్రోడక్ట్ కేవలం ఆర్డర్ బేస్లో మాత్రమే తయారవుతుంది. రెగ్యులర్గా మా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉండదు. మీరు ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క వాహనం గురించి చేస్తే మీరు పేమెంట్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆర్డర్ బేస్లో తయారు చేసి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకే పర్సనల్గా గైడ్లైన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెక్నాలజీని మీరు అందరూ వాడుకోగలరని సవినయంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఒకసారి ఇంజన్ని చూడండి మిత్రులారా, ఎంత క్లీన్గా ఉందనేది మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. క్లీన్ మీన్స్ ఆయిల్ లీకేజ్ లేకపోవటమే. సో ఆయిల్ లీకేజ్ అనేది ఉంటే మనకి డిఫరెంట్గా తెలుస్తుంది అన్నమాట. ప్రతి దాని మీద ఆయిల్ డ్రాప్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంజన్ రెగ్యులర్ ప్రెషర్లో రన్ అవుతుంది అనేది దీనికన్నా గొప్పగా మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు. దీనికన్నా మనం ఆదర్శవంతంగా చూడాల్సింది కూడా లేదు. ఒకసారి నేను మళ్ళీ ఇంజన్ రీడింగ్ని కూడా చూపిస్తాను. అది 205 కిలోమీటర్ తిరిగిందా లేదా అనేది కూడా. బాబు, ఎలా ఉంది ఇప్పుడు ఇంజన్ సౌండ్? అర్థం కాదా? తగ్గిందా? సౌండ్ తగ్గిందా? అర్థం కాలేదా నీకు కూడా? ఓకే ఓకే రైట్. సో మిత్రులారా, మనం కంప్లీట్ చేసాము. ఒకసారి బానెట్ వేసేయండి. బానెట్ వేసేయండి.
బండి కొంచెం ముందలకు పెట్టినాయన, బండి కొంచెం ముందలకు పెట్టేసి ఈ మచ్చ, ఇందాక మచ్చ ఇక్కడ తెలుస్తుంది కదా మనకి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక మచ్చ వస్తుంది, కొంచెం ముందలకు పెట్టు. అది ఉన్నాయి, అది పర్లేదు, ఆ పేపర్ అట్లా ఉన్నాయి, కొంచెం ముందలకు పెట్టు, కొద్దిగా ముందలకు పెట్టు. ఓకే, రైట్ రైట్. సో మిత్రులారా, ఇందాక మనం ఇక్కడికే రైట్ చేసాం. డార్క్నెస్ అనేది ఎర్త్ను కూడా హిట్ చేసింది. రైట్ చేయండి. ఇప్పుడు ఉండు బాబు, ఒక నిమిషం ఆగు. ఫస్ట్ కొంత వేస్ట్ స్మోక్ వస్తుంది, అదంతా పోని చేయండి చేయండి. చేయండి. చాలు చాలు, మళ్ళా చేయండి చేయండి. పేపర్ పెట్టి చేయండి సార్. ఏం బాబు, ఏది ఆ పేపర్ ఏది? రెండు చేతులతో పట్టుకోను. ఓకే, అదేందా? ఇందాక ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది వస్తూ ఉంది. ఈ వెహికల్లో ఇలాంటి కార్బన్, ఈ చెత్త చెదారం అంతా బయటికి వెళ్ళిపోద్ది. ఎంతసేపు వెళ్ళిపోద్ది? సుమారు ఒక 200-300 కిలోమీటర్ల వరకు. ఓకే, ఆ తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. అదేందా? ఏం తెలిసింది నీకు టోటల్గా? ఎంతకాలం నుంచి నడుపుతున్నారు మీరు ఈ బండిని? స్మోక్ రాదని. ఈ బండిని ఎంతకాలం నుంచి నడుపుతున్నావు? 2 years. 2 years నుంచా? ఎట్లా ఉంది బండి? బాగుందా? కొత్త బండికి లాగా ఉందా? ఫుల్ కండిషన్ ఉందా? ఒప్పుకుంటా ఆ విషయాన్ని? ఓకే, రైట్. ఇందాక దాకా ఉన్నది ఫుల్ కండిషన్ కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా ఎంత కండిషన్ మారింది అనేది వారికి చెప్పు, మీ సార్కి చెప్పు. సరేనా? రైట్ అయినా. సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళా మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఈ సృష్టి ధర్మాన్ని కాపాడగలిగితే సృష్టిలో మనం ఎక్కువ కాలం సృష్టితో కలిసి ఉండగలుగుతాం. సృష్టి అనేది మన కన్న తల్లి లాంటిది. సో కన్న తల్లిని కాపాడుకోమని నేను అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా. సో కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ విధానాన్ని అందరికీ తెలియచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వాడే విధంగా ఎంటర్టైన్ చేయగలరని, అందరికీ తెలుసుకోగలరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.